బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న దాడులు చాలా తీవ్రంగా ఉన్నాయి. ఇరాన్ తన ప్రతీకార దాడులు అమెరికా, ఇజ్రాయెల్పై చేసింది. ఇదే సమయంలో ఇరాన్ దాడులు అరబ్ దేశాలపై కూడా జరుగుతున్నాయి. దీంతో ఆ దేశాలు తమ గగనతనాలను పూర్తిగా మూసివేశాయి. విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. ఎమిరేట్స్, ఎయిర్ ఇండియా, ఇండిగో వంటి ఎయిర్లైన్ సర్వీసులను రద్దు చేశాయి. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం కూడా పూర్తిగా మూసివేయబడింది. ఈ పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దుబాయ్లో చిక్కుకుపోయారు. గత 5 రోజుల క్రితం ఆయన దుబాయ్కి వెళ్లారు. కారణం ఏంటంటే ఆయన కుటుంబ సభ్యుల్లో ఒకరికి అకస్మాత్తుగా అనారోగ్యం వచ్చింది. మెరుగైన వైద్య చికిత్స కోసం దుబాయ్లోని మంచి ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స ముగిసిన తర్వాత తిరిగి ఇండియాకు రావాలని ప్లాన్ చేశారు. కానీ ఈలోపే పశ్చిమ ఆసియాలో యుద్ధం మరింత తీవ్రమైంది. దుబాయ్ ఎయిర్పోర్టు సమీపంలో క్షిపణులు, డ్రోన్ల దాడులు జరిగాయని వార్తలు వచ్చాయి. భద్రతా కారణాలతో విమానాశ్రయం మూసివేయబడింది. దీంతో మంత్రి, వారి కుటుంబ సభ్యులు అక్కడే ఇరుక్కుపోయారు. ఇదే విధంగా పలువురు ప్రముఖులు కూడా దుబాయ్లో చిక్కుకున్నారు. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు, హీరో మంచు విష్ణు వంటి వారు కూడా విమానాలు రద్దు కావడంతో అక్కడే ఉండిపోయారు. వేలాది మంది ప్రయాణికులు దుబాయ్లో ఇరుక్కుపోయారు. దుబాయ్ ఎయిర్పోర్టు టెర్మినల్ 3 సమీపంలో దాడులు జరిగినట్టు తెలుస్తోంది. ఇది ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో ఒకటి. ఇప్పుడు అక్కడ విమానాలు ఎక్కడికి రావడం వెళ్లడం లేదు. మరోవైపు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వారి కుటుంబ సభ్యులు ప్రస్తుతం సురక్షితంగా ఉన్నారని సమాచారం అందుతోంది. ఎటువంటి ప్రమాదం లేదని. అయితే దుబాయ్ గగనతలం తిరిగి తెరవబడి విమానాశ్రయ అధికారులు క్లియరెన్స్ ఇచ్చే వరకు ఇండియాకు రావడం కష్టంగా ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అధికారులు భారత రాయబార కార్యాలయంతో సంప్రదింపులు జరుపుతున్నారు. మంత్రిని సురక్షితంగా తిరిగి తీసుకురావడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి త్వరలో అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ యుద్ధ పరిస్థితుల వల్ల చాలామంది భారతీయులు, ప్రముఖులు అక్కడ చిక్కుకున్నారు. ప్రభుత్వం వీరందరినీ సురక్షితంగా తిరిగి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తోంది. పరిస్థితి త్వరగా సాధారణ స్థితికి రావాలని అందరూ ఆశిస్తున్నారు. To have such a strong and united team around me, and everyone had stayed calm, supported one another, and shown real strength during a very frightening situation. And currently we are safe now and have been moved to a more secure place. I'm deeply grateful to the Dubai authorities and the staff at Dubai airport also, who's been incredibly and tireless in ensuring everyone's safety. We're also truly grateful to Emirates and the airport staff for being incredibly kind and supportive with so many passengers stranded. Their hands were understandably tied, but they showed genuine empathy and care towards everyone going through this difficult experience. And I would also like to sincerely thank the Indian High Commission in Dubai for their extraordinary support. And when I reached out requesting assistance, the High Commissioner immediately responded and on high super priority notice deployed his team to help us. They have been incredibly supportive, not just to me but to everyone stranded here, ensuring safety, coordination and constant communication during a very difficult time. And anyone currently stuck or needing assistance is encouraged to reach out using the official helpline numbers shared by the High Commission. And of course we are truly blessed to have such a sensitized and incredible team looking out for Indian citizens here. And for now we're trying to get some rest and remain hopeful as the situation continues to unfold. So thank you all for your prayers, messages and concern. But it truly means a lot to all of us. And yeah, stay safe. Nothing I do. Come here, let me carry you. I don't know, but move back. It's a firefly. That's a seagull. Let me go inside.